హాయ్ వ్యూవర్స్, మీకు ఒక కథ చెప్పాలి. అయితే ఒక గ్రద్ద గుడ్లు పొదిగింది, ఒక కోడి గుడ్లు పొదిగింది. అయితే ఎప్పుడైతే మరి ఈ గద్ద పెట్టిన గుడ్లు ఒకటి మరి కోడి గుడ్లతో మిక్స్ అయిపోయింది. ఇది ఒక కథ మాత్రమే చెప్తున్నాను మీకు. అయితే ఎప్పుడైతే అలా గుడ్లు మిక్స్ మ్యాచ్ అయిపోయాయి, మరి పొదిగిన టైం వచ్చినప్పుడు అందులోంచి ఈ కోడి పిల్లలు బయటకు వచ్చాయి, గ్రద్ద బయటకు వచ్చింది. కానీ పుట్టుకతో మరి కోడి పిల్లల మధ్యలో పుట్టినప్పటికీ కూడా గద్ద స్వభావము గద్దదే. అయితే మరి ఆ కోడిలు తింటూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. కానీ ఈ గద్దకు మటుకు ఎగరాలని ఆశపడుతుందంట లోపల నుంచి. కొండను చూసిన ప్రతిసారి, ఆకాశాన్ని చూసిన ప్రతిసారి ఎగరాలి, అక్కడి నుంచి ఎగరాలి అనుకుంటుందంట. మరి ఆ గద్ద తన కోడి పిల్లల సోదరులతో చెప్పిందంట, నాకు ఎగరాలనిపిస్తుంది. అంటే ఆ కోడి పిల్లలు అన్నాయంట, నువ్వు గద్దవి కాదు, నువ్వు కోడి పిల్లవి, అర్థమైందా? నువ్వు ఎగరలేవు, నువ్వు కేవలం ఇలాగే ఉండాలి అని చెప్పేసి అన్నాయంట. అయితే ఒకరోజు ఆ గద్ద ట్రై చేసిందంట. మరి అన్ని కోడి పిల్లలు చూస్తున్నప్పుడు ఆ గద్ద ఒక చిన్న కొండ మించి దుంకడానికి ట్రై చేసిందంట. అయితే ఇక్కడ నుంచి కోడి పిల్లలు నడుస్తూనే ఉన్నాయంట, నువ్వు ఎగరలేవు, నువ్వు గద్దవు కాదు, నువ్వు కోడి పిల్లవు అని చెప్పేసి. కానీ ఆ గద్ద కనిపిస్తుందంట, ఏమో నాకు మటుకు నేను కోడి పిల్లని కాదనిపిస్తుంది అని చెప్పేసి గద్ద దుంకిందంట. దుంకిన వెంటనే ఏం జరిగింది? గద్ద కింద పడింది. అప్పుడు ఆ పక్కకున్న కోడి పిల్లలు సహోదరులు వచ్చి అన్నారంట, నీకు చెప్పానా నేను, నువ్వు గద్దవు కాదు కోడి పిల్లవు అని చెప్పేసి. కానీ ఎక్కడో మరి లోపల ఒక స్వభావము, ఆ గద్ద స్వభావము గద్దదే. కాబట్టి ఆ గద్దకి ఇంకా ఆశ చావలేదంట. ఇంకా ఎక్కడో ఉందంట ఆ గద్దకి, లేదు నేను ఇంకా ఎగరాలనుకుంటున్నాను, ఇంకొకసారి ట్రై చేస్తాను అని చెప్పి అనిపించిందంట ఆ గద్దకి. అలా మరి కొన్ని రోజులు అయిన తర్వాత గద్దకి మరి మెల్లగా రెక్కలు రావడం మొదలైంది. కానీ ఈసారి దుంకాలంటే ఒక ఆలోచన వచ్చింది. కానీ ధైర్యం చేసుకొని ఈసారి గద్ద మళ్ళీ కొండెక్కిందంట. మళ్ళీ కింద నుంచి కోడి పిల్లల సహోదరులు అంటున్నారంట, నువ్వు కోడి పిల్లవి, నువ్వు కోడివి, నువ్వు గద్దవు కాదు అని చెప్పేసి. ఈసారి మళ్ళీ దుంకిందంట. పడబోతున్న సమయంలో మరి దాని యొక్క సామర్థ్యము దానికి అది తెలుసుకొని గద్ద రెక్కలు చాపి ఈసారి కింద పడలేదంట, పైకి ఎగిరిందంట. హల్లెలూయా. మరి బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సోదరుడా సోదరి, మరి నువ్వు కూడా అనుకుంటున్నావా, నాలో తెలియ సామర్థ్యం ఉంది, కానీ దాన్ని నేను ఎలా బయటికి తీసుకురావాలని చెప్పేసి మరి నీవు కూడా అనుకుంటున్నావా ఏంటి అని? సహోదరుడా సోదరి, యెహోవా యందు వేచి ఉండు వారు కూడా గద్ద వంటి వాళ్ళంట. వారు కోడిపిల్ల స్వభావం కలిగిన వారు గద్ద వంటి స్వభావం కలిగిన వారు. నీవు కనుక యేసుని అంగీకరించినట్టయితే యు క్రియేటెడ్ ఫర్ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పుట్టి ఉన్నావు, గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పిలువబడి ఉన్నావు. కానీ నీవు మరి నీ పరిస్థితులు, నువ్వు పుట్టిన పరిస్థితులే కానీ, నువ్వు చూస్తున్న పరిస్థితులే కానీ ఆ సామర్థ్యాన్ని అణగద్రొక్కుతున్నాయా? యెహోవా యందు వేచి ఉండు, నూతన బలం పొందుకో, టేక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్, ఒక విశ్వాసము అడుగు తీసుకో. నీవు కూడా మళ్ళీ ఇంకోసారి కింద పడకుండా, ఆ గద్ద వలె కింద పడకుండా పైకే చూస్తావు, నూతన బలం పొందుకొని పరిగెత్తుతావంట, అలేక పరిగెత్తుతావంట, సొమ్మసిల్లక నడుస్తూనే ఉంటావంట. హల్లెలూయా.